జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణ జ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి. ఛానల్ చూడండి, చూపించండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఫోన్ నంబర్ 9848672680. నమస్కారం. సువర్ణ జ్యోతి న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని, వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపులే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రభుత్వ మాజీ విప్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ఎరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో 14వ తేదీ తెల్లవారుజామున వందలాది మంది పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భవనంతో పాటు 5 ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఐతంపూడి గ్రామంలో రోడ్డు విస్తున్న పేరుతో ఏ విధమైన నోటీసు లేకుండా అక్రమంగా కూల్చివేసిన ఇళ్లను తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుపైన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెన్నమిల్లి వెంకట్రాయుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణరాజు తదితరుల బృందంతో కూడిన నాయకులు పరిశీలించారు. ముందుగా నిర్దేశించిన అలైన్మెంట్ ను మార్చేసి 500 పోలీసులను తీసుకొచ్చి భయానకమైన వాతావరణం సృష్టించడం మూలంగా తాత్కాలికంగా మా పార్టీ నేతలు ఇబ్బంది పడవచ్చు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణరాజు, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, వెలకల సాయిబాబారెడ్డి, పేనుమత్స సుబ్బరాజు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఈ దారుణాన్ని కూడబెట్టినటువంటి ఈ లోకల్ ఎమ్మెల్యే, ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇది శాశ్వతం కాదు. మీకు రాజకీయాలు మళ్ళీ సంవత్సరం ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు అది పాదయాత్ర చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే మీకు అంతిమ యాత్ర జరుగుతుంది తప్ప ఇలాంటి పనులు చేసుకుంటే మిమ్మల్ని ప్రజలు క్షమించడానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజు గారు కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోని వేణుగోపాలకృష్ణ గారు కానివ్వండి, జక్కంపూడి రాజా గారు కానివ్వండి, లోకల్గా కానుమూ నాగేశ్వరరావు కానివ్వండి, రాయుడు గారు కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, యావత్ ప్రజానీకంగానే అందరూ కూడా సర్పంచ్ గారికి అండగా ఉంటాం. భవిష్యత్తులో మీరు ఏదైతే చేశారో ఈ అన్యాయానికి మళ్ళీ మీరు సిగ్గుపడే విధంగా కూడా ఇక్కడ చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మీరు ఇలా ఎమ్మెల్యే గారు చూస్తా ఇల్లు ఇలాగే ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ఆనందిస్తారో ఆనందించండి తప్ప మీరు ఏమీ చేయలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా ఉందని మీరు ఎలాంటి భయభ్రాంతులు చేసి మీరు ఏదో ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వల్ల కాదని కూడా మరొక్కసారి ఇలాంటివి చూసి సిగ్గుపడాలి తప్ప మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఏమీ చేయలేరు. చాలా ధైర్యమైనటువంటి సర్పంచ్ గారు జితేంద్ర గారు గత 3 సార్లు ఆయన ఎవరైతే నిలబెట్టారో వారు సర్పంచ్గా నెగ్గడం జరుగుతుంది. మీరు ఆయన ప్రజల ఆదరణ కలిగినటువంటి వ్యక్తి. మీరు ఇలాంటి ఎన్ని భయభ్రాంతులు చేసినా కూడా మీరు జితేంద్ర గారిని ఏమీ చేయలేరు. ఈ ఇల్లుని ఇలా మీరు రోడ్డు మీద వెళ్తూ ఉండండి. వెళ్ళినప్పుడల్లా ఆనందం పడి భవిష్యత్తులో దీనికి ఎవరైతే అధికారులు సహకరించారో వారందరూ కూడా పేర్లు గుర్తుంచుకుంటాం. మీరందరూ సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మారండి. ఇలాంటి కార్యక్రమాలు మానుకుంటే తప్ప ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గంలో ఎరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో అందరూ కూడా ఈ రోజున పర్యటించడం జరిగింది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చి పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏమన్నా సాగించింది అని అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వ పరిపాలనా విధానం. రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరన్నా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలామంది నాయకుల్ని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు కట్టి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఏ సర్పంచ్ అయినా ఏ ఎంపీపీ అయినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంట్లో ఉదాహరణ ఈ ఐతంపూడి గ్రామంలో సర్పంచ్ లావణ్య గారి మీద పక్షపాతంగా ఈ రోజున కక్షపూరితంగా
వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఎందుకనంటే ఈ రోజున ఇక్కడ ఇళ్ళు సుమారు 5 ఇళ్ళు ఎంతోమంది ప్రభుత్వ అధికారులతో వచ్చి పోలీసులతో వచ్చి తెల్లవారుగట్ల నుంచి మొదలుపెట్టి 11 లేపు మొత్తం నేలమట్టం చేస్తున్నారు. అంటే ఎక్కడైనా అభివృద్ధికి ఎవరైనా సహకరిస్తాం. అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఈ రోడ్డు మంజూరైంది. దీన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆనాడు 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఉన్నాం. రోడ్డు వేయాలన్నటువంటి ఆకాంక్షతోటే సిమెంట్ రోడ్డు మంజూరు చేసి ఉన్నాం. దీనికి అలైన్మెంట్ పూర్తయింది, పనులు మొదలుపెట్టారు. కానీ దురుద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ కాకుండా ఈరోజు ప్రెసిడెంట్ గారి ఇంటి మీదుగా అలైన్మెంట్ మార్చి ఇది R&B ఆర్పరేషన్ అని చెప్పి కొట్టేయటం చాలా దుర్మార్గం. నిజంగా ఇక్కడే ఉన్న ఉదాహరణ 1969లో కట్టినటువంటి ఇల్లు ఆక్యుపేషన్. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేస్తే నోటీసులు ఇవ్వాలా, దానికి తగినటువంటి కాంపన్సేషన్ ఇవ్వాలా, ప్రైవేట్ ల్యాండ్ అవుతే. ఈ ప్రొసీజర్ అంతా మరిచి పోనీ అవతల రోడ్ లేదా, ప్లేస్ లేదా, పాత అలైన్మెంట్ మార్చి కొత్త అలైన్మెంట్లో కావాలని మరి ఈ ఇల్లుల్ని నేలకొల్చడం ఈ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనం. 2, ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ ఆయన వేసినటువంటి రోడ్లు ఆయన ఖర్చు పెట్టినటువంటి బిల్లులు ఉండవు. లేదు, ఈ పంచాయతీలో శానిటేషన్ సిబ్బంది ఈ గ్రామంలో బాగా పనిచేస్తే మరి వారికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో వారికి జీతాలు ఇవ్వరు. ఆ రకంగా కూడా కక్షపూరితమైనటువంటి చర్యలు చూస్తున్నాము. అంటే మీరు ఒకటే గమనించండి, ప్రజలు మీ ప్రభుత్వ పరిపాలన చూస్తారు. ఇలాంటి కక్ష సాధింపుల చర్యల వల్ల మా గొంతులు నొక్కాలంటే ఎవరు కూడా ఆపలేరు. ఇవాళ ఈ నియోజకవర్గ నాయకుడైన నాగేశ్వరరావు గారి కొడుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఎంతోమంది నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇలా ఎంతోమంది సర్పంచుల్ని మీరు జడ్పీడీసీని ఎంపీపీని కూడా ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇలా ఎన్ని చేస్తే ప్రజలు మీకు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఒక ఓటేసిన పాపానికి ఎన్ని శిక్షలు అనుభవించాలో ఈ రాష్ట్ర ప్రజలు అన్ని శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ మూల్యం రేపు రాబోయేటువంటి లోకల్ బాడీస్లో కానీ ఈ ప్రభుత్వ పరిపాలన విధానానికి ప్రజలు తీర్పు చెప్తారని మీ ద్వారా. 2 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తారో వాళ్ళ నోర్లు మోయించాలి, వాళ్ళని అణిచివేయాలనేటువంటి ధోరణిలో పనిచేస్తాం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేక వారి తనయులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కేసులు పెట్టి కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇదే నియోజకవర్గం నుంచి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క తనయుడిని మొన్నటి ఎన్నికల్లో కారుమూరి సునీల్ గారు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినటువంటి సందర్భంగా ఏదో రకంగా ఉన్నవి లేనటువంటి కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక దురాలోచనతో ఇప్పటికే వారిని జైలుకి పంపించినటువంటి పరిస్థితి. మరి వేళ అదే అదునుగా తీసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల్ని కూడా బెదిరించాలి, భయపెట్టాలి, లొంగ తీసుకోవాలనేటువంటి ఆలోచన. ఇవాళ ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో ఉప్పులూరి జితేంద్ర గారు, లావణ్య గారు ఇక్కడ సర్పంచ్గా ఇద్దరూ కూడా పనిచేసి గడిచినటువంటి 10 ఏళ్లలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. మరి వారి హయాంలో ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భం కొన్ని వందల మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎక్కడా కూడా ఏ ఒక్కరికి దగ్గర ఒక్క పైసా కూడా అవినీతి అనేటువంటిది లేకుండా పేదవాళ్ళకి మంచి చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కారుమూరి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఆవేళ ఇక్కడ పనిచేస్తారు. ఇవాళ కేవలం ఉప్పులూరి జితేంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమిట్ అయి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, తద్వారా ఆయన లొంగ తీసుకోవాలనేటువంటి ఆలోచన. ఇక్కడ మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచి
వర్క్ని గ్రౌండింగ్ కూడా చేస్తే వాస్తవానికి ఫిజికల్గా మనం ఇక్కడ పరిస్థితి చూస్తే దాదాపు 60 అడుగులు రోడ్డు వేసుకున్నా కూడా ఎక్కడ ఎవరి ఇల్లు అనేటువంటిది కనీసం చిన్న అంగుళం కూడా కొట్టాల్సినటువంటి అవసరం లేదు. కేవలం 40 అడుగుల రోడ్డును వేయడానికి అలైన్మెంట్లు మార్చి రాత్రికి రాత్రి 5 మిషన్లు 10 మిషన్లు పెట్టి 500 మందిని పోలీస్ మెన్ను పెట్టి మరి సర్పంచ్ గారి ఇల్లుని కొట్టేయాలనేటువంటి ఆలోచనతో ఒక 4-5 వృద్ధుల ఇల్లుని కూడా కొట్టేయడం అనేటువంటిది నిజంగా చాలా బాధ కలిగించింది. బహుశా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి పాలనలో ఎక్కడా కూడా ఒక్కటి కూడా కొత్తగా నిర్మాణం అనేటువంటిది చేయరు. కానీ నిరుపేదలు ఎవరైతే ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లు మాత్రం కొట్టేయడానికి ఇవాళ పక్క నియోజకవర్గంలో మనం చూస్తే ఒక అడ్వకేట్ ఇంటి మీదకి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇంటి మీదకి అర్ధరాత్రి పూట ఫుల్గా మందు కొట్టి మిషన్లు పెట్టి తీసుకెళ్ళి ఇల్లు కొట్టేస్తామని చెప్పని ఒక శాసనసభ్యుడు మాట్లాడితే ఆయనని స్ఫూర్తిగా తీసుకుని బహుశా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లు కొట్టేయాలి, తద్వారా ఒక పైశాచిక ఆనందం పొందాలనేటువంటి పరిస్థితి కనిపిస్తాం. కానీ ఈవేళ ఇప్పుడే జితేంద్ర గారు చెప్తా ఉన్నాడు, ఏమవుతుందని మహా అయితే మన ఇల్లు కొట్టారు, మనమేం బెదిరేదో అదిరేదో లేదు, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని రావడం కోసం పనిచేద్దాం, మనం వ్యక్తిగతంగా నష్టపోయినా పర్లేదు కానీ పేదవాడికి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి చేయడానికి కష్టపడదాం అని చెప్పి చెప్తా ఉన్నాను. సో మీరు ఇల్లు కొట్టేశాం కదా అని చెప్పేసి బహుశా ఆనందపడచ్చేమో, కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మీకు లొంగర్ అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల గడిచినప్పటికీ కూడా ఒక నియంతలాగా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి మీ తాలూకా ఆలోచనలకి ప్రజలే మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కారుమూరి నాగేశ్వరరావు గారు లేనటువంటి పరిస్థితులు ఇక్కడ మరి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రాజన్న ఖచ్చితంగా బహుశా ఏదో ఈ సమయంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ హెరాస్ చేసి బెదిరించి లొంగ తీసుకొచ్చేమో అని చెప్పి ప్రయత్నం చేస్తాం. ప్రసాద్ రాజన్న నాయకత్వంలో ఈ జిల్లాలో ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా క్షణాల్లో ఆయన ఇక్కడ వాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఏ రకంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది తప్పితే ఈ రకంగా ప్రత్యర్థుల్ని ప్రతిపక్ష పార్టీలని అణిచివేయాలి, వాళ్ళ ఆస్తుల్ని ఏ రకంగా తీసేయాలి, లేకపోతే భౌతికంగా దాడులు చేయాలి, కేసులు పెట్టాలని అంటే బెదిరేవారు మాత్రం ఎవరు లేరనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భం. రాష్ట్ర నాయకులు వేణు గారు, అందరూ జరిగిన విషయాలన్నీ కూడా నాయకులందరూ చెప్పారు. నేను ప్రత్యేకంగా గమనించింది పంచాయతీలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం. ఇది చాలా దారుణం. పంచాయతీలో పనిచేసే సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకి, ఎలక్ట్రీషియన్లకి 11 నెలలుగా జీతాలు ఇవ్వలే పరిస్థితి చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎల్లుండ జరగబోయే శాసన మండలిలో ప్రస్తావిస్తాను. దాంట్లో ప్రస్తావించి అది ఆఖరికి కలెక్టర్ దృష్టిలోకి వెళ్ళినా సరే ఆ విధమైన కంప్లైంట్లు వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ లేకపోవడం. మరి కలెక్టర్ అంటే పరిపాలన జిల్లా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. మరి ఒక శానిటరీ సిబ్బందికి జీతాలు ఆపేసింది చాలా చాలా దుర్లభమైన విషయం. మరి ఖచ్చితంగా ఈ విషయం మీద మండలిలో ప్రస్తావించేసి వారికి న్యాయం కలిగేలాగా చేస్తానని తెలియజేస్తున్నాను.